షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 2 Corinthians chapter 4 verse 8. ఎట్టుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. We are hard pressed on every side, but not crushed, perplexed, but not in despair. మన చుట్టూ ఉన్న పరిస్థితులు సడన్గా చేంజ్ అయిపోయి ఎలాంటి ఆశను మనకు మిగిల్చక పైకి రాలేనంత నిరాశలోకి మనలను త్రోసివేస్తూ ఉండవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మారనిది ఒకే ఒక్కటి, అదే ఆ దేవాది దేవుని ప్రేమ. మారనిది, మార్పు లేనిది, శాశ్వతమైనది. The God we serve is the same yesterday, today and forever. ఆమెన్. మనకు కావలసినదల్లా పట్టుదల, నిశ్చయత. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనన్న పౌలు గారి లాంటి పట్టుదల కావాలి. ఛాలెంజెస్ అనేవి తప్పక వస్తాయి. వాటిలో మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది దేవుని ప్రణాళికలను ఎరిగి వాటికి అనుగుణంగా నడుస్తున్నామనే గమనిక ఉంటే చాలు. వెనుతిరిగి చూడనవసరం లేదు. రిచర్డ్ వుమ్రాండ్ అనే దైవ సేవకుడు కమ్యూనిస్టు కోరల్లో చిక్కుకుని ఉన్న దేశంలో దేవుని నమ్మి అనేక మందిని విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉండగా అతనిని జైల్లో పెట్టి రహస్య మందిరాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో చెప్పమని చిత్రహింసలు పెట్టేవారు. ఇలా 14 సంవత్సరాలు చేసినప్పటికీ కుటుంబానికి దూరంగా ఉంటూ జైలు గోడలు తప్ప బయటి ప్రపంచాన్ని చూడని ఆ దైవజనుడు ఏ మాత్రం నోరు మెదపలేదు. ఇలాంటి హతసాక్షులుగా ఉన్న ఎంతోమంది సాక్షి సమూహానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? కేవలం క్రీస్తే. క్రీస్తును ధరించుకుని క్రీస్తు కొరకైన శ్రమలను సహితం ఆనందంగా వారు స్వాగతించారు. మనం భరించగలిగినంతనే దేవుడు మనకు శ్రమలు అనుమతిస్తారు అని జ్ఞాపకం ఉంచుకుని శ్రమలయందు అతిశయపడదాం. మన అతిశయం ఏదైనా ఉంటే అది కేవలం దేవుని బట్టే కదా. ఆమేన్. మా దేవా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అనుగ్రహిస్తుందని ఎరిగి శ్రమల్లో సైతం అతిశయపడే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొనిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.